నమస్తే. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే, ఏదైతే బీహార్‌లోని ఉప ఎన్నికలు నిర్వహించినటువంటి బంకీపూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి అంశం. ఇక్కడ జేఎస్‌పీ పార్టీకి సంబంధించినటువంటి పీకే ప్రశాంత్ కిషోర్, జనసూరజ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఒక స్ట్రాటజిక్ గా ఉంటాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఓటు శాతం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నా ఉన్నారు, అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా, లేకపోతే బీజేపీ పార్టీ వైపు ఉన్నారా, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఏ పార్టీ గెలిచింది, ఏ అధికారంలో ఉన్నది, అక్కడ పార్టీలో అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి సమస్యలు తీర్చే విధంగా అధికారులు ఉండాలని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి రకరకాల స్ట్రాటజీలు లేకపోతే సర్వేలు, ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నా, ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నా ఆ పీకే సర్వే అంటూ కూడా రకరకాల ఆ సర్వేలు నిర్వహించేవాడు. అక్కడ జననాడిని పట్టేటువంటి పరిస్థితులు ఉండేవి. దానికి సంబంధించి పీకే ఎన్నోసార్లు ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఏం జరిగినా కూడా అతను పోటీలో ఉన్నాడు. తర్వాత అతని పార్టీ నుంచి కూడా చాలామంది అభ్యర్థులను కూడా దించిండు. కానీ ఏదైతే ఈ బంకీపూర్కి సంబంధించి ఎందుకు పీకే అక్కడ పోటీ చేయాల్సి వచ్చింది, ఈ బంకీపూర్ సంబంధించి కూడా అక్కడ ఆర్జేడీకి సంబంధించి అంటే ఆర్జేడీ ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు 8% ముస్లింలు ఉంటారు అక్కడ బంకీపూర్లో. అక్కడ ఆర్జేడీకి సపోర్ట్ చేసినటువంటి ముస్లింలు మొత్తం కూడా పీకేకి సపోర్ట్ చేయడం ఏంటి, పీకే ఎన్నోసార్లు అంటే స్ట్రాటజీ చూస్తాడు. ఇక్కడ ప్రజల యొక్క నాడిని పసిగడతాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే బంకీపూర్ సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో నేను గెలిచే అవకాశం ఉందని అన్ని స్ట్రాటజీస్ అన్ని సర్వేలు పూర్తయిన తర్వాతనే అతను నేను గెలుస్తున్నాను పక్కా అని చెప్పి అది ఒప్పుకున్న తర్వాత, అంటే అతని యొక్క సర్వేలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత అతను నేను గెలుస్తున్నా అని చెప్పి పక్కా ఇక్కడ గెలిచేది జేఎస్పీ పార్టీ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ పోటీ చేశారన్నట్టు కూడా కొన్ని విశ్లేషకుల వర్గాల్లో కూడా నిజంగా ఆ సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి జేఎస్పీ అంటే ఎప్పుడు కూడా జేఎస్పీ ఎక్కడ కూడా సరిగా పోటీ చేసిన దాఖలు లేవు. ఇతను కూడా డైరెక్ట్ ఎప్పుడు కూడా రంగంలోకి దిగలేదు. ఎందుకు బంకీపూర్లోనే పోటీ చేశాడు? అక్కడ దాదాపు 1995 నుండి దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే ప్రజెంట్ ఇక్కడ ఉప ఎన్నికల్లో జేఎస్పీ పార్టీ తరఫున పీకే గెలిచినటువంటి ఆ పరిస్థితుల వరకు కూడా దాదాపు 30 ఏళ్ల వరకు బీజేపీ కంచుగొట్టగా ఉంది బంకీపూర్. ఆ బంకీపూర్ నియోజకవర్గంలో కావచ్చు, ఆ బీహార్లో ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇక్కడ బీజేపీ అంటే కమలం పువ్వు ఉంటే చాలు, అక్కడ ఏ ఒక్కరిని పోటీ చేపించినా, ఎవరిని పోటీ చేపించినా అక్కడ ఆ కమలం పువ్వు కనిపిస్తే చాలు ప్రజలంతా దానికి ఓటేసి గెలిపిస్తారు అనేటటువంటి నమ్మకం అక్కడ బంకీపూర్లో ఉంటుండే. కానీ ఆ నమ్మకం ఎందుకు ఇప్పుడు ఉమ్మైపోయింది? ఎందుకు ఆ కంచుకోటలను పీకే ఎందుకు ఆ కంచుకోటను బద్దలా కొట్టవలసి వచ్చింది అని చెప్పేసి ఒక 4 కారణాలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి కారణాలు. మొదటి కారణం ఏంటంటే చివరి క్షణంలో అంటే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారం అయిపోయినటువంటి చివరి క్షణంలో అభిషేక్ బంటి అనేటువంటి వ్యక్తి అతని యొక్క బీజేపీ అభ్యర్థి నుంచి తప్పుకున్నటువంటి మరుక్షణం ఏం చేసిరంటే ఇక్కడ నీరజ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నీరజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అసలు ఆ నియోజకవర్గంలో ఎవరికి పరిచయం లేదు, అంత పెద్ద లీడర్ కాదు, ఏదో ఆ పార్టీ తరపున ఒక క్యాండిడేట్ నిలబెట్టాలి కాబట్టి అంటే ఎవరిని నిలబెట్టినా అక్కడ పోటీ చేసి అంటే కమలం పువ్వు కనిపిస్తే చాలు గెలిపిస్తానటువంటి ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఎవరైతే ఏంటి ఆ బంటి వెళ్తే అభిషేక్ బంటి వెళ్తే నీరజ్ కుమార్ అయినా సరే ఇంకెవరు నిలబెట్టినా అక్కడ గెలుస్తారు, అంటే ఆ నియోజకవర్గం మొత్తం కంచుకొట్టినే కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదేమో అని చెప్పేసి బీజేపీ నీరజ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి అక్కడ నుండి టికెట్ ఇచ్చిన మరుక్షణమే దీనికి సంబంధించి అసలు తర్వాత అంటే టికెట్ ఇచ్చింది ఆ తర్వాత కూడా దీనికి నిరసనలు ఏదైతే సీజేపీకి సంబంధించిన నిరసనలు వెల్లువెత్తా ఉన్నాయి. ఏదైతే నీట్ పేపర్కి సంబంధించి 20 మందికి పైగా నీట్ పేపర్ సంబంధించినటువంటి నిరుద్యోగులు చనిపోయినటువంటి క్రమంలో కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ కాకరోజు జనతా పార్టీ అని ఏర్పాటు చేసి ఆ తర్వాత విద్యార్థి నాయకుల్ని కావచ్చు లేకపోతే నిరుద్యోగులందరినీ కూడా ఆ యూత్ జన్జీ మొత్తాన్ని కూడా ఏకం చేసుకుని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి అందులో విజయం పొంది ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో ముట్టడిలు, అలాగే చెలో పార్లమెంట్ పిలుపుతో ఎన్నో అక్కడ పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించినటువంటి ఆ సంఘటన దేశవ్యాప్తంగా ఎవరూ మర్చిపోలేరు. అక్కడ దానికి సంబంధించి ఎంతో లాఠీ చార్జులు చేయించడం, కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పడం, ఇవన్నీ కూడా సీజేపీ పార్టీకి కావచ్చు యువతను మొత్తం కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా అప్రిషియేట్ చేసిరు. ఇది కూడా సీజేపీ పార్టీకి సంబంధించిన ఉద్యమం కూడా ఇందులో ఒక బీజేపీకి ఈ విధంగా చెంపపెట్టుగా మిగిలిపోయింది. అంటే వాళ్ళపై లాఠీ చార్జ్ చేసిరు కాబట్టి, నిరుద్యోగులను ఇష్టారీత్యా కొట్టిరు కాబట్టి, రక్తపాతం సృష్టించారు కాబట్టి ఇది కూడా బీజేపీ పార్టీకి ఒక మైనస్గా ఉండింది. ఇది ఓడిపోవడానికి ఒక కారణం అంటూ. అలాగే ముఖ్యంగా 4వ కారణం ఏంటంటే అక్కడ బీజేపీ కంచుకోటలో ఉన్నటువంటి
ఎక్కువగా కొంచెం ఎక్కువ మైనార్టీలు అంటే 8% కూడా అక్కడ ఆ ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లిమ్స్ కూడా ఆర్జేడీకి సపోర్ట్ చేయకుండా ఎప్పుడు కానీ ఆర్జేడీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఓట్లేసేవారు. కానీ ఇక్కడ పీకేకి సపోర్ట్ చేసి ఓట్లేయడం కూడా ఇక్కడ బీజేపీకి కొంచెం మైనస్గా మారిందంటూ కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉప ఎన్నికలకు రావడానికి కారణం ఏంటి అంటే నితిన్ నబీన్, ఇప్పుడు జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి నితిన్ నబీన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి అక్కడ జంకీపూర్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అతన్ని రాజ్యసభకు ఎంపీగా పంపిర్రు. రాజ్యసభకు ఎంపీగా పంపిన క్రమంలో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో అంటే అక్కడ ఏంటంటే కంచుకోటగా ఉంది, 30 ఏళ్ళుగా కంచుకోటగా ఉంది కాబట్టి ఆ కంచుకోటలో ఎవరు పోటీ చేసినా కమలం పువ్వు అయితే చాలు, కమలం పువ్వు పార్టీ అయితే చాలు గెలుస్తారనేటువంటి నమ్మకంలో అతను అక్కడ నుంచి ఎంపీగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు రావడంతో అక్కడ వేరే అభిషేక్ బంటి అనే వ్యక్తిని ఆ పోటీలో పెడితే అతను చివరి క్షణంలో తప్పుకోవడంతో నీరజ్ కుమార్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం, ఈ విధంగా ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగానైతే బీజేపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అంటే ఒక నేషనల్ ఇష్యూ కాకుండా ఇంటర్నేషనల్ ఇష్యూగా దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎంతోమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం పైన బీజేపీ నాయకులు కనీసం వాళ్ళపైన సానుకూలంగా స్పందించకపోయినా కనీసం ఉద్యమానికి మద్దతు తెలపకపోయినా రకరకాలుగా అంటూ వీళ్ళు దేశద్రోహులు అంటూ పాకిస్తానీలు అంటూ వీళ్ళంతా పరదేశీయులు, నేషనల్స్ కాదు యాంటీ నేషనల్స్ అంటూ రకరకాలుగా మాట్లాడినటువంటి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారంటుగా కూడా ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక కంచుకోటను, ఇంత పెద్ద కంచుకోటను 1995 నుంచి ఉంటున్నటువంటి కంచుకోటను బద్దలు కొట్టారంటే ప్రజలు ఎంతలా మార్పు చెందారు, ఏ విధంగా అంటే దీనికి సంబంధించి ఎంత మార్పు ఏ విధంగా సాధ్యమైంది అని చెప్పేసి కూడా అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి దాదాపు గెలవనటువంటి ఆ ఏరియాలో గెలవనటువంటి నియోజకవర్గంలో దాదాపు 19,324 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఇది చిన్న విషయం కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బీజేపీ నిజంగా భయపడిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఓటమి మెల్లమెల్లగా మా దరికి చేరిపోతుందా అని చెప్పేసి కూడా బీజేపీ భయపడిపోతున్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా దీనికి సంబంధించి ఆ బీజేపీ అయితే ఇది మొదటి ఓటమి కాదు, ఇంత ముందు ఒకసారి ఓడిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే బీజేపీ ఓడిపోయింది అని చెప్పేసి కూడా ఆ విద్యార్థి నాయకులంతా కూడా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ బీజేపీ పైన మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినాయి. నిజంగా బీజేపీకి ఈ సీజేపీ పార్టీ ఒక పెద్ద ఎదురు దెబ్బగా మిగిలిపోనుందా, లేకపోతే బీజేపీ ఓన్లీ ఆ జంకీపూర్లే కాకుండా ఇంకా మిగతా ఆ ప్రదేశాల్లో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా రాబోతూ ఉన్నాయి? సీజేపీ పార్టీ అంత పెద్ద ఎత్తున కూడా బీజేపీకి ఈ చేదు అనుభవం మిగిల్చనుందా అని చెప్పేసి కూడా అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలిచిన తర్వాత బీజేపీ మళ్ళీ ఇంకేమైనా స్ట్రాటజీ, ఇంకేమైనా నెక్స్ట్ ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే వేరే ఇతర ఏమొచ్చినా కూడా బీజేపీ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళబోతోంది. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ దేశంలో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఎంపీ స్థానాల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎంపీ స్థానాల్లో మళ్ళీ బీజేపీ అధికారం చేజించుకోవాలంటే ఇప్పటికే రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి బీజేపీ పైన. అవన్నీ మళ్ళీ ఏం చేయబోతోంది ఏంటి అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.